ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మోకిళ్ళలో కొత్తగా వచ్చినటువంటి మన హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్లో ప్లాట్స్ అయితే మనకి ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. కొంచెం ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్, కొద్దిగా జాగ్రత్తగా వినండి ఈ వీడియో మాత్రం. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. మనకి లాస్ట్ టైము హయ్యెస్ట్ ప్రైస్ రేంజ్ మనకి హెచ్ఎండిఏలో లాస్ట్ 2023-22 ఆ టైంలో వేసినటువంటి ఆక్షన్ లేఅవుట్లో సో మనకు ఆల్మోస్ట్ 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళినటువంటి పర్ గజం వచ్చేసి 1 lakh స్క్వేర్ బలిగినటువంటి ఆక్షన్ లేఅవుట్ అండి ఇది. సో ఈ ఆక్షన్ లేఅవుట్లో మనకు ల్యాండ్ లార్డ్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు కంప్లీట్గా ఈ జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం కేర్ఫుల్గా వినండి. సో మనకి ప్రజెంట్ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నటువంటి లేఅవుట్ ఇదండి. సో ఇది మనకి ఆక్షన్ లేఅవుట్. సో ప్రజెంట్ ఇలా లేదండి మనకి. ఇదేంటంటే మనకి గూగుల్ మ్యాప్స్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ గూగుల్ మ్యాప్స్ కాబట్టి ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. బట్ ఇది అప్డేట్ అయితే మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తుందండి మీకు. సో నేను మీకు ఈ వెంచర్కి కనెక్టివిటీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఫస్ట్. సో ఇది వచ్చేసి టోటల్గా 165 acres లేఅవుట్ అండి. టోటల్గా 165 acres లేఅవుట్. ఇందులో నుంచి మనకి 100 feet రోడ్స్, 80 feet రోడ్స్, 60 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్, 30 feet రోడ్స్ వెళ్ళాయండి. మినిమం 30 feet రోడ్స్, మ్యాక్సిమం 100 feet రోడ్ వరకు ఇందులో ఈ లేఅవుట్లు అయితే ఉన్నాయండి. సో మనకి నేను బౌండరీ మార్క్ చేసి నేను మీకు కర్సర్తో అయితే చూపిస్తున్నాను అండి. ఇది మనకి ఏదైతే మనకి ట్రయాంగిల్లో కనిపిస్తుందో ఇది మనకి ఆక్షన్ లేఅవుట్ అండి. అప్ టు మనకు ఈ ల్యాండ్ ఇది వచ్చేసి మనకి 80 feet రోడ్ అండి. అప్ టు మనకు ఇక్కడ వరకు వస్తుందండి. ఇది వచ్చేసి మనకి సార్క్ హారిజన్స్ లేఅవుట్ అండి. జస్ట్ ఈ లేఅవుట్ పక్కన ఈ బౌండరీ ఏదైతే ఉందో ఈ బౌండరీ, సో ఇదంతా అండి అప్ టు మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇదంతా కూడా మనకి హెచ్ఎండిఏ లేఅవుటే అండి. సో మనకి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ లేఅవుట్కి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఇటు కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే మనం ఒకసారి అపర్ణ వెస్టర్న్ మెడోస్ దగ్గరికి వద్దామండి. సో ఇది వచ్చేసి అపర్ణ వెస్టర్న్ మెడోస్. దీని ముందు మనకి 100 feet రోడ్ ఉందండి. ప్రజెంట్ మనకి RR7 ఏదైతే రేడియల్ రోడ్ 7 అనేది ఏదైతే ఉందో ఆ రేడియల్ రోడ్ 7 అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశారండి. ఇంకా కొంత భాగం అయితే లాస్ట్లో ఎండింగ్లో అయితే ఒక 20% వరకు అయితే పెండింగ్ ఉంది. సో మనకి ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్ నుంచి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ పాయింట్ నుంచి ఇలా కంటిన్యూ మనకి 100 feet రోడ్ అయితే తీసుకుంటున్నారండి. సో ఇట్లా 100 feet రోడ్ తీసుకొని మనకు డైరెక్ట్గా ఆక్షన్ లేఅవుట్కి ఇలా తీసుకొచ్చి మనకు కనెక్ట్ చేస్తున్నారండి. సో నేను మీకు జూమ్ అవుట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది మనకి జంక్షన్ పాయింట్ అండి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇంతవరకు వస్తుందండి 100 feet రోడ్డు. ఇక్కడ వరకు లేఅవుట్ ఎండింగ్ వరకు కూడా 100 feet రోడ్డు వస్తుంది. ఇక్కడ మీరు మాస్టర్ ప్లాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది. సో ఈ 100 feet రోడ్డు ఎగ్జిస్టింగ్ మనకి ఇంకా అవ్వలేదండి. ప్రజెంట్ లోపల లేఅవుట్ లోపల వర్క్స్ నడుస్తున్నాయి. అది మీకు లైవ్ వీడియో చూసినప్పుడు అయితే అర్థమవుతుంది. సో నేను ప్రజెంట్ జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ లేఅవుట్కి కనెక్టివిటీ పరంగా చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి ఇది 100 feet రోడ్ అండి. సో ఈ 100 feet రోడ్ ఇక్కడికి వచ్చి సో మనకి ఇక్కడ పైన ఏదైతే మనకి ఎంటీ ఈ ల్యాండ్ కనిపిస్తుందో ఇదంతా కూడా అపర్ణ రియాలిటీ ప్రాజెక్ట్స్ అండి. చూస్తున్నారు కదా, అపర్ణ వాళ్ళ ల్యాండ్ అండి ఇది. 700 acresలో స్మార్ట్ సిటీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఈ 100 feet రోడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇలా లెఫ్ట్కి కట్ అవుతుందండి. లెఫ్ట్కి కట్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనకు వచ్చి ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి RR7 అండి. సో ఈ RR7కి కనెక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకేంటంటే కనెక్టివిటీ పరంగా అయితే 100% అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారండి హెచ్ఎండిఏ వాళ్ళు. డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. ఈ 100 feet రోడ్ అయితే ఖచ్చితంగా దీనికి కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆఫ్టర్ దిస్ లేఅవుట్ ఆఫ్టర్ ఫినిష్ దెన్ దే విల్ డూ ఇట్ అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. ఇంకొక కనెక్టివిటీ ఉందండి దీనికి. సో మనకి ఈ లేఅవుట్కి ఇటు లెఫ్ట్ సైడ్ అపర్ణ నుంచి వచ్చే 100 feet రోడ్ ఒకటి ఉంటుంది. 2 words మళ్ళీ మనకి అపర్ణ ఇప్పుడు కొత్తగా అవుతున్నటువంటి లేఅవుట్లో నుంచి RR7 కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రోడ్డు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే నేను మీకు ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి అపర్ణ వాళ్ళ బౌండరీ అండి. ఇది వచ్చేసి మన లేఅవుట్ ఎంట్రన్స్ ఇది. సో ప్రజెంట్ కనెక్టివిటీ ఇలా ఈ రోడ్డు మార్గాన వస్తుందండి వెంచర్కి. సో రూట్ చూశారు కదా, ఇది మనకి రోడ్ అండి. ప్రజెంట్ వెంచర్కి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఇది. మనకి శంకరపల్లి మనకి
కోకాపేట వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్డు నుంచి ప్రస్తుతానికైతే మనకి వెహికల్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయండి. సో ఆన్ ది వేలో మీకు అన్నీ కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ కూడా చాలామంది ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు, మనకు అదర్ డెవలపర్స్ కూడా ల్యాండ్స్ అయితే బిల్డర్స్ కొని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఈ పాయింట్ నుంచి మనం రైట్కి చూసుకుంటే ఇక్కడ నుంచి ప్యారలల్గా మనకి కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా అండి. మనకి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఓఆర్ఆర్ ఉందండి. సో ఇది ఓఆర్ఆర్, ఇది కొల్లూరు విలేజ్ అండి. ఇదంతా కూడా కొల్లూరు విలేజ్. సో ఈ హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి ఇదంతా కూడా మనకి 80 ఫీట్ రోడ్డు. సో మనకి ఇందుట్లో ఇది 100 ఫీట్ రోడ్ అండి. మనకి ఏదైతే నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తానో ఇది 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ యాజ్ ఆన్ అవే మనకి ఇక్కడ రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ రోడ్డుని మనకి వీళ్ళు 100 ఫీట్ రోడ్ చేస్తున్నారండి. షార్ట్ అవుట్ మనకి ఆల్మోస్ట్ ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. సో ప్రజెంట్ మీరు చూసుకుంటే ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. సో ఈ 40 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా కొల్లూరు కనెక్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి చూశారు కదా, ఇట్లా మనకి కొల్లూరు కనెక్ట్ అవుతుంది. సో మనకి ఏంటంటే 200 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్ ముందున్నటువంటి RR7 జంక్షన్ పాయింట్ నుంచి అయితే ఈ 100 ఫీట్ రోడ్ అయితే మాస్టర్ ప్లాన్లో ఉంది కాబట్టి వీళ్ళు 100% అయితే చేస్తారండి. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మూమెంట్ని బట్టి ఇటు మనకి ఇంకొక రోడ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ లేఅవుట్ నుంచి. సో ఇది మనకి డీటెయిల్స్ అండి. ఇందుట్లో మనకి ల్యాండ్ లార్డ్ షేర్స్ అయితే వచ్చాయండి. అవి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్ వీడియో వెళ్దామండి. ఇప్పుడు మనకి రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉందనేది మనం లైవ్ వీడియోలో చూద్దాం. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎంట్రన్స్ ప్రాజెక్ట్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో ఇటు పక్క మనకి ఒక జీపీ లేఅవుట్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ ముందు. సో ఇది మనకి మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి నేను మీకు ఇందాక వీడియో ఎండింగ్లో జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియో ఎండింగ్లో ఏదైతే నేను మీకు కనెక్టివిటీ రోడ్డు ప్రజెంట్ వెహికల్ మూవ్మెంట్ ఉండేటువంటి రోడ్ ఏదైతే చెప్పానో అదే ఈ రోడ్ అండి. సో ఈ రోడ్ నుంచి మనం చూసుకుంటే ఇది మనకి ఎంట్రన్స్ అవుతుందండి. సో మనకి ఇటు నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంటు యాజ్ పర్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం 80 ఫీట్ రోడ్లో ఉన్నామండి. సో మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ వైట్ కలర్ బౌండరీ వచ్చేసి అపర్ణ వాళ్ళ బౌండరీ అండి. అది వచ్చేసి మనకి అపర్ణ వాళ్ళ బౌండరీ. ఇది వచ్చేసి మనకి 80 ఫీట్ రోడ్డు. సో కంప్లీట్ మనకి 80 ఫీట్ రోడ్డే అండి. మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మనకి 80 ఫీట్ రోడ్డు ఉంటుంది. మధ్యలో మనకు 100 ఫీట్ రోడ్ తీసుకున్నారండి. సో ఆ 100 ఫీట్ రోడ్ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపించగలను. సో ప్రజెంట్ అయితే రైట్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉందండి. సో వర్క్ అయితే నడుస్తూ ఉంది, ఇంకా స్టిల్ అవే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. సో మీరు అది కూడా వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం స్టార్ట్ అయ్యామండి, వెంచర్లోకి ప్రాజెక్ట్లో స్టార్ట్ అయిపోయాము. సో ఈ రోడ్డు కంప్లీట్గా వీళ్ళు ఇందుట్లో బీటీ రోడ్స్తో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా బీటీ రోడ్సే, అక్కడక్కడ కొన్ని చోట్ల సీసీ రోడ్స్ వేస్తున్నారండి. సో మనకి రోడ్ కటింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ 80% ఫినిష్ అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ కంకర వర్క్ నడుస్తుంది, బ్రిక్స్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుందండి. సో మనకి చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి ఇది. సో ఈ లేఅవుట్లో మన దగ్గర ల్యాండ్ లార్డ్ షేర్ కింద కొన్ని ప్లాట్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఎంత కోట్ చేస్తున్నారో ఆ ప్రైస్ కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్తానండి, లేదా నాకు కాల్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేయగలను. సో మనకి రైట్ సైడ్ వైట్ కలర్ బౌండరీ అయితే ప్రజెంట్ మనకి అపర్ణ లేఅవుట్ ఉంటుందండి రైట్ సైడు. సో ఆ లేఅవుట్కి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి ఆక్షన్ లేఅవుట్. సో ఇది వచ్చేసి మనకి 2023లో వేసినటువంటి ఆక్షన్లో ఆల్మోస్ట్ 1 lakh per square yard పలికిందండి. మీరు కావాలి అంటే హెచ్ఎండి ఆక్షన్ నేను మోకిల్లా అని మీరు ఒకసారి ఆన్లైన్లో కొట్టి చూస్తే ఆన్లైన్లోనే మీకు డైరెక్ట్గా గూగుల్లోనే చూపిస్తుందండి ఎంత పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పోయింది అనేది కూడా మీకు చూపిస్తుంది. సో ఇందుట్లో ఏంటంటే ఒక 40% షేరు ల్యాండ్ లార్డ్స్కి ఇవ్వడం జరిగిందండి. రిమైనింగ్ 60% షేరు హెచ్ఎండిఏ వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఈ కనపడే వెహికల్స్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ అండి. సో ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు దీని మీద కంప్లీట్ ఫోకస్ చేసి స్పీడ్గా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారండి. నేను ఆల్మోస్ట్ 2 months బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా వేరియేషన్ అయితే కనపడింది నాకు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్లో. సో వీళ్ళు ఇందుట్లో మనకి ఎమ్యూనిటీస్ కానీ హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్కి కానీ లేకపోతే మనకి స్కూల్స్ పర్పస్ కానీ కొన్ని ల్యాండ్స్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ పర్పస్. సో మనకి ఉన్నటువంటి
ప్లాట్స్ అన్నీ కూడా లేఅవుట్కి రైట్ సైడ్ ఉంటాయండి. సో అంటే టువర్డ్స్ కొల్లూరు వైపు ఉంటాయి మనకు ఉన్న ల్యాండ్ లార్డ్ షేర్స్ అన్నీ కూడా, ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ అన్నీ కూడా. మిగతా లెఫ్ట్ సైడ్ మోకిల్లా వైపు ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయండి. సో నేను మీకు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి 80 ఫీట్ రోడ్లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇటు కొన్ని రోడ్స్లో ఆల్రెడీ కంకర కూడా పోసారండి. మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ కూడా అయిపోయింది. సో అది మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ కూడా ఫినిష్ అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రజెంట్ మనకి రోడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. కమింగ్ ఇంకొక 3-4 ఇయర్స్లో ఈ లేఅవుట్లో మాత్రం 100% షూర్గా చెప్తున్నానండి. ఈ లేఅవుట్కి 100 ఫీట్ రోడ్డు మనకి మోకిళ్ళ మనకి కొండకల్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ నుంచి ఆ రోడ్డు దీనికి కనెక్టివిటీ చేస్తే కనుక ఇందుట్లో ఈజీగా మనకి 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అయితే పోతుందండి. కంపేర్ టు నేను అపర్ణ వైష్ణవ్ మెడోస్లో కూడా అపర్ణ వైష్ణవ్ మెడోస్లో ఉన్నటువంటి రేట్స్ను కూడా ఇదైతే బీట్ చేయడానికి అవకాశం ఉందండి 100%. సో మనకి అలా అంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్ని. సో ప్రజెంట్ మీరు ఎవరైనా కూడా ఏ క్లయింట్ అయినా కూడా ఫస్ట్ ఏంటంటే లేఅవుట్లోకి వచ్చేంత వరకు కూడా కనెక్టివిటీ డ్రాబ్యాక్ ఉందండి అని చెప్తున్నారండి. బట్ కనెక్టివిటీ డ్రాబ్యాక్ కాదు అది. ప్రజెంట్ ఏంటంటే లేఅవుట్ లోపల ఉంది. సో మనకి ఏంటంటే మనం ముందే కనెక్టివిటీ రోడ్ వేసుకుంటే ఏమవుతుందంటే హెవీ వెహికల్స్ తిరగటం వలన సో మనకి రోడ్ అనేది పాడవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ మెయిన్ కనెక్టివిటీ రోడ్ని అలా వదిలేసి వాడేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి రోడ్డే 100 ఫీట్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్డు మనకు కంప్లీట్ కంకర పోసిన రోడ్డే మనకు 100 ఫీట్ రోడ్డు. డెడ్ ఎండ్లో మనకు ఏదైతే మనకు అపర్ణ వాళ్ళ బౌండరీ వస్తుందో ఆ బౌండరీ దగ్గర వరకు 100 ఫీట్ రోడ్డు వస్తుందండి. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు అపర్ణ వైష్ణవ్ మెడోస్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి 100 ఫీట్ రోడ్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు RR7కి కనెక్ట్ అవుతుంది. సో కనెక్టివిటీ కూడా చాలా బాగుందండి ఈ ప్రాజెక్ట్కి. కనెక్టివిటీ కూడా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. సో ఇందుట్లో మన దగ్గరకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ మినిమం 300 స్క్వేర్ యార్డ్స్ అండి. 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ ల్యాండ్ లార్డ్ షేర్ కింద 300 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఆ 300లో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలంటే అన్ని స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ లార్డ్స్ అయితే మనకు సేల్ చేయడం జరుగుతుందండి. చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మోకిళ్ళ ఆక్షన్ లేఅవుట్ అండి. ఇది కంపెనీ లేఅవుట్ కాదు. ఇది ఓన్లీ మనకి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి లేఅవుట్. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఈ హెచ్ఎండిఏ మనకి ఆల్రెడీ లేమూర్లో డెవలప్మెంట్ చేశారు లేఅవుట్ని ఆల్రెడీ. సెకండ్ వచ్చేసి మనకి నాగోల్ హెచ్ఎండి ఉప్పల్ బగాయత్ అది కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. సో వీళ్ళు వేసినటువంటి ప్రతి లేఅవుట్ కూడా 100% స్టాండర్డ్స్ అయితే బాగా మెయింటైన్ చేశారండి. అది మీరు లైవ్లో చూడొచ్చు. వచ్చినప్పుడు కూడా మీరు మీ లొకేషన్ చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు అండి. సో ఎంత పెద్ద 165-170 ఎకర్స్ లేఅవుట్కి కనెక్టివిటీ రోడ్ లేకుండా ఎవ్వరు కూడా, ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఒక మెయిన్ రోడ్ నుంచి 2 ఎకరాల లోపల లేఅవుట్ వేసినా కూడా ముందున్నటువంటి ల్యాండ్లో నుంచి ఎంతో కొంత రోడ్డు కనెక్టివిటీ పర్పస్ రోడ్డు కొనుక్కొని వేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి హెచ్ఎండిఏ గవర్నమెంట్ లేఅవుట్కి సో కనెక్టివిటీ లేకుండా ఉండదండి. అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను, 100% గ్యారంటీ ఇవ్వగలనండి. ఎవరైనా కూడా ధైర్యం చేసి మంచిగా ఇందుట్లో అయితే ప్లాట్స్ అయితే కొనుక్కోండి. సో 100% వర్కౌట్ అవుతుందండి. ఇందుట్లో మాత్రం నాకు తెలిసి ఇంకొక 3 to 4-5 ఇయర్స్లో అయితే 1 lakh ఈజీగా, ఇప్పుడు కొనేటోళ్ళకి 1 lakh ఈజీగా అయితే క్రాస్ అవుతుందని అయితే నేను చెప్తానండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. బట్ ఏంటంటే ప్రైసెస్ విషయానికి వస్తే ఏంటంటే ప్రైసెస్ మీరు నాకు కాల్ చేయండి అండి. ఎందుకంటే ల్యాండ్ లార్డ్ షేర్లో ఉన్నటువంటి ప్లాట్ ప్రైసెస్ డిఫరెంట్ ఉన్నాయండి. యాజ్ అన్ యావరేజ్గా వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 50,000 వరకు అయితే కోట్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ ఉందండి. బట్ అది మీరు తీసుకునే ప్లాట్ని బట్టి, దాని ముందున్నటువంటి రోడ్ యాక్సెస్ని బట్టి మనకు ప్రైస్ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇవి డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.